హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్స్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని. ఈరోజు మీకోసం మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసానమాట. సౌత్ ఇండియన్ స్టైల్లో టిఫిన్స్ అన్న మీల్స్ అన్న ఫస్ట్ గుర్తొచ్చే రెసిపీ ఏంటంటే సాంబార్ అండి. ఇక్కడ నేను ఉట్టి ములక్కాయలతోటే సాంబార్ చేశానన్నమాట. చాలామంది వెజిటబుల్స్ అవన్నీ వేసి సాంబార్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఉట్టి ములక్కాడలు మాత్రము ఆనియన్స్ కాంబినేషన్తో చేశానండి. ఇడ్లీ, దోశ, రైసు, ఉప్మా వీటన్నిటిలోకి చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదామండి. దీనికోసం ముందుగా నేను కందిపప్పును ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నానమాట. మెత్తగా మెదిపేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ కందిపప్పు కట్టు అంటామన్నమాట మేము. ఆ కట్టును, కందిపప్పు కట్టును ఒక కుక్కర్లో వేసాను. అలాగే బాగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న ములక్కాడలను ఈ సైజులో కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలను ఇందులో యాడ్ చేసుకున్నాను. అలాగే సన్నగా పొడవుగా తరిగిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. తర్వాత టమాటా ముక్కలని యాడ్ చేసుకున్నానండి. 1 by 1 ఈజీగా చెప్తానన్నమాట. ఎక్కడ కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దండి. మార్నింగ్ టిఫిన్కి అలాగే లంచ్కి రెండిటికి కూడా ఒకే రెసిపీని ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసుకుంటే రెండిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. సాంబార్ పొడి, కారం పొడి 1 by 1 అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. మనకి ఇక్కడ లేట్ ప్రాసెస్ ఏదైనా ఉందంటే కందిపప్పును ఉడకబెట్టుకోవటం మాత్రమే. అలాగే పసుపు యాడ్ చేశాను. సాంబార్ పౌడర్ అండి ఇది. అది 1.5 టేబుల్ స్పూను యాడ్ చేసుకున్నాను అనమాట. ఇదంతా 1 కప్పు కందిపప్పుకు ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్ అండి. ఇది సాంబార్ పౌడర్ వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంతకుముందు యాడ్ చేసిన సాంబార్ పౌడర్ వచ్చేసి ఎంటీఆర్ వాళ్ళదండి. ఇప్పుడు నేను చింతపండును నానబెట్టేసి జ్యూస్ తయారు చేసి పెట్టుకున్నానండి. ఈ చింతపండు పల్పుని దీనికి యాడ్ చేశాను అనమాట. అన్నీ ఒకేసారి యాడ్ చేసేసి కుక్కర్లో వాటర్ వేసి కలిపేసి ఒక 3 లేదా 2 విజిల్స్ రానిచ్చుకోండి. ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. ఎందుకంటే అలా 3 లేదా 4 విజిల్స్ రానిస్తే ములక్కాయలు అనేవి చెదిరిపోతాయి అన్నమాట. అలా కాకుండా 2 లేదా 3 విజిల్స్ మాత్రం రప్పించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి 2 లేదా 3 విజిల్స్ రానిచ్చుకోవాలన్నమాట. చూసారు కదా, కుక్కరు 3 విజిల్స్ రానిచ్చేసుకోవాలన్నమాట. ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసాయి కదా, చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సాంబార్ అనేది బాగా ఉడికిందండి. ఇక్కడ ములక్కాడ ముక్కలు అన్నీ బాగా నీట్గా ఉడికాయి. చెదిరిపోకుండా ఉడకడమే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఇందులో కలిపిన సాంబార్ పౌడర్ ఎవరికన్నా కావాలంటే మీరు నాది సాంబార్ రైస్ రెసిపీకి వెళ్ళి ఒకసారి చూస్తే అక్కడ ప్రిపేర్ చేశానన్నమాట. ఇప్పుడు కడాయి పెట్టేసి స్టవ్ మీద దాన్ని హీట్ అయిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూను గీ యాడ్ చేసుకోండి. టేస్ట్ కోసము ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ సాంబార్ రెసిపీలో నేను ఆల్రెడీ సాంబార్ రైస్కి కూడా ఇదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సాంబార్ రెసిపీకి కానీ సాంబార్ రైస్ రెసిపీకి కానీ ఈ పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గీ ఆయిల్ 2 కలిపి పెట్టుకున్నాను కదా, ఇందులో 1 టేబుల్ స్పూను తిరగమాత గింజలండి యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నూనె
బాగా కాగిన తర్వాత వేసినప్పుడు చిటపిటలాడుతూ ఉంటాయి కదా, వీటిని బాగా కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 1 బై 1 చెప్తాను, నీట్గా రెసిపీని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఆనియన్స్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సన్నగా పొడవుగా మనం ఉప్మాలోకి తరిగినట్టు తరిగి పెట్టుకోవాలన్నమాట. ఇవైతేనే మాడిపోకుండా లేదా మామూలుగా ఉండకుండా బాగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఎండుమిర్చి తుంచి ఒక 6 వేసాను. కరివేపాకు వేసి వేయిస్తున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను ఒక చిటికెడ లేదా 2 చిటికలు ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పోపు అనేది సాంబార్కి చాలా టేస్ట్ని తీసుకొస్తుందన్నమాట. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత దీన్ని చూసారు కదా, బాగా వేగింది దీన్ని మనము ఇందులో సాంబార్ ఇందాక తయారు చేసి పెట్టుకున్న సాంబార్ వేసి బాగా కలియబెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం చిక్కగానే ఉంటుంది, మనం కందిపప్పు యూజ్ చేసి ఎక్కువగా వాడాం కాబట్టి. ఇది పప్పుచారులాగా సాంబార్ లాగా రెండిట్లాగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.